Xiaomi అయితే స్మార్ట్ లివింగ్ పేరుతో ఈరోజు ఒక లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేసింది. సో ఈ లాంచ్లో భాగంగా వీళ్ళు చాలా ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేశారు. ముఖ్యంగా 2 ల్యాప్టాప్స్ లాంచ్ చేశారు. ఎంఐ టీవీ 5X సిరీస్ లాంచ్ చేశారు. మీ బ్యాండ్ 6 అండ్ ఒక మనకి సెక్యూరిటీ కెమెరాస్ అండ్ ఎంఐ రన్నింగ్ షూస్, ఇలా కొన్ని ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేశారనమాట. వీటిలో ముఖ్యంగా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన ప్రొడక్ట్స్ అంటే డెఫినెట్గా ల్యాప్టాప్స్ అని చెప్పుకోవచ్చు. మీ నోట్బుక్ అల్ట్రా అండ్ మీ నోట్బుక్ ప్రో పేరుతో వీళ్ళు 2 ల్యాప్టాప్స్ డిఫరెంట్ వేరియంట్స్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈసారి మాత్రం ప్రీమియం స్పెసిఫికేషన్స్, టాప్ ఆఫ్ ది లైన్ స్పెసిఫికేషన్స్ అయితే యూజ్ చేశారనమాట ఈ ల్యాప్టాప్స్కి. అండ్ ప్రైజింగ్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే తీసుకొచ్చారు. సో ఈ వీడియోలో మనం Xiaomi ఈరోజు లాంచ్ చేసిన మీ నోట్బుక్ అల్ట్రా అండ్ మీ నోట్బుక్ ప్రో గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో వీటి స్పెసిఫికేషన్స్ కొంచెం డీటెయిల్డ్గా అయితే చెక్ చేద్దాం. దాంతోపాటు వీటి ప్రైజింగ్ అండ్ స్పెసిఫికేషన్స్కి ప్రైస్కి మనకి ఎంతవరకు మ్యాచ్ ఉంది, అండ్ రీసెంట్గా లాంచ్ చేసిన Realme బుక్ స్లిమ్ ఏదైతే ఉందో సో దానికి ఇది ఎంతవరకు కాంపిటీషన్ ఇవ్వగలదు. సో ఇలాంటి కొన్ని డీటెయిల్స్ అయితే మనం కంప్లీట్గా చెక్ చేయబోతున్నాం. సో నా పేరు అజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా మనం డీటెయిల్స్. సో గైస్, ఫస్ట్ అయితే మనం మీ నోట్బుక్ అల్ట్రా గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో మీ నోట్బుక్ అల్ట్రాకి ప్రోకి పెద్ద చేంజెస్ అయితే ఏముండవు. సో ఫస్ట్ నేను మీ నోట్బుక్ అల్ట్రా గురించి చెప్పాక మీకు ప్రోకి దీనికి చేంజెస్ ఏమున్నాయనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో డిజైన్ చూసుకున్నట్లయితే ఈసారి వీళ్ళు చాలా కేర్ తీసుకున్నట్లయితే అనిపిస్తుంది అనమాట. కంప్లీట్గా మనకి మిలిటరీ గ్రేడ్ అల్యూమినియం 6 బిల్డ్తో అయితే తీసుకొచ్చారనమాట. మొత్తం మనకి అల్యూమినియం మెటల్ అలాయ్ బిల్డ్తో అయితే వస్తుంది. సో చూడ్డానికి ల్యాప్టాప్ మాత్రం సూపర్గా అయితే కనిపిస్తుంది. లైక్ మనకి మ్యాక్బుక్ ఎయిర్ ఆర్ మ్యాక్బుక్ ప్రో డిజైన్లో అయితే తీసుకొచ్చారనమాట. చాలా స్లిమ్ అండ్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది. కేవలం ఇది మనకి 17.9 mm థిక్నెస్తో వస్తుంది అండ్ 1.7 kilograms వెయిట్ అయితే ఉంటుంది. సో డెఫినెట్గా మనకి ఆ ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది అనమాట. కంప్లీట్ మెటల్ కన్స్ట్రక్షన్స్తో వస్తుంది కాబట్టి ఆ ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. అండ్ ఏదైతే హింజ్ ఉందో ఈ హింజ్ కూడా మనకి చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసినట్లయితే Xiaomi అయితే చెప్తూ ఉందన్నమాట. ఓవరాల్గా బిల్డ్ అండ్ డిజైన్ పరంగా చూసుకుంటే డెఫినెట్గా మనకి ఇది ఒక ప్రీమియం రేంజ్ ల్యాప్టాప్ లాగా అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి 15.6 inch డిస్ప్లేతో వస్తుంది. సో దీన్ని వీళ్ళు మీ ట్రూ లైఫ్ డిస్ప్లే అని అయితే పిలుస్తూ ఉన్నారు. 3.5K రిజల్యూషన్తో అయితే వస్తుంది. ఇది హ్యూజ్ అని చెప్పుకోవచ్చు. ఈ సెగ్మెంట్లోనే వీళ్ళు ది సూపర్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3.5K రిజల్యూషన్ అంటే మనకి ఫుల్ హెచ్డీతో కంపేర్ చేసుకుంటే 3 times బెటర్ రిజల్యూషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ మోరోవర్ ఇది మనకి 16:10 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. సో జనరల్గా చూసుకున్నట్లయితే మనకి ప్రైస్ రేంజ్లో వచ్చే డిస్ప్లేస్ అన్ని 16:9తో అయితే వస్తుంటాయి. సో 16:9తో కంపేర్ చేసుకుంటే 16:10 వల్ల ఏంటంటే మనకి లివింగ్ ఏరియా అనేది వస్తుంది అనమాట. సో దానివల్ల మనకి ఇంకా బెటర్గా అయితే డిస్ప్లే కనిపించడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకి 242 పిక్సెల్ డెన్సిటీతో అయితే వస్తుంది. ఇది మనకి 100% sRGB వైడ్ కలర్ గ్యామెట్ సపోర్ట్తో కూడా అయితే వస్తుంది. అండ్ 90 Hz రిఫ్రెష్ రేట్ కూడా అయితే ఉంటుందన్నమాట. అండ్ దీంతో పాటు డిస్ప్లే మనకి ఆ TUV రెయిన్లాండ్ సర్టిఫికేషన్ కూడా అయితే వస్తుంది. అండ్ DC డిమ్మింగ్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుంది. అంటే మనకి ఫ్లిక్కర్స్ కానీ ఆ లో లైట్లో చూసుకున్నట్లయితే ఆ ఫ్లిక్కర్స్ ఇలాంటివి కూడా అయితే డిస్ప్లేలో అయితే ఉండవు అనమాట. సో ఓవరాల్గా డిస్ప్లే మాత్రం స్టన్నింగ్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఐ డోంట్ థింక్ ఈ ప్రైస్ రేంజ్లో మనకి ఇలాంటి ఒక డిస్ప్లే ఫస్ట్ టైం వీళ్ళే ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకోవచ్చు. సో 3.5K రిజల్యూషన్ అండ్ మనకి 16:9 కాకుండా 16:10 వైడ్ ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే అని చెప్పుకుంటే సో సూపర్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ రేంజ్లో మాత్రం. అండ్ ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్స్లో వీళ్ళు ఇంటెల్ నుంచి వస్తున్న లేటెస్ట్ ప్రాసెసర్స్ ఏదైతే ఉన్నాయో మనకి ఇంటెల్ 11th generation టైగర్ ప్రాసెసర్స్ అయితే యూస్ చేశారు. ఇవి మనకి లేటెస్ట్ ప్రాసెసర్స్ అనమాట. ఏదైతే 11th generation ప్రాసెసర్స్లోనే మనకి ఇది బెటర్ పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేసే ప్రాసెసర్స్ అని చెప్పుకోవచ్చు. మొత్తం 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. మనకి i5 వేరియంట్ ఉంటుంది, i7 వేరియంట్ కూడా అయితే ఉంటుంది అనమాట. 2 కూడా మనకి సేమ్ H2 ప్రాసెసర్స్ అయితే యూస్ చేశారు. సో దీనివల్ల మనకి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ల్యాప్టాప్స్కి ఏదైతే గ్రాఫిక్స్ ఉంటుందో మనకి ఏదైతే 11th generation i5 అండ్ i7తో వచ్చే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉంటుందో మనకి ఇంటెల్ ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్స్ అయితే వస్తుందన్నమాట. ఇంటెల్ ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్స్ అనేది మనకి ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ మనకి ఏదైతే UHD గ్రాఫిక్స్ ఉంటుందో దాంతో కంపేర్ చేసుకుంటే అరౌండ్ 50% మీకు బెటర్ ఎఫిషియన్సీ అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ 11th generation ప్రాసెసర్స్ ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఈ గ్రాఫిక్స్ అని చెప్పుకోవచ్చు. మరోవర్ మనకి 10 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్స్ అనమాట. చాలా పవర్ ఎఫిషియెంట్ ఉంటాయి. అలాగే మనకి క్లాక్ స్పీడ్ చూసుకున్నట్లయితే CPU క్లాక్ స్పీడ్ మాక్సిమం 4.8 GHz అయితే ఉంటుంది i7 ప్రాసెసర్స్కి అండ్ 4.4 GHz అయితే ఉంటుంది i5 ప్రాసెసర్స్కి. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ కూడా మనకి వీటిలో డెఫినెట్గా ఒక సాలిడ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే మాక్సిమం మనకి 16GB DDR4 ర్యామ్ అయితే యూస్ చేశారు. అండ్ మనకి ర్యామ్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 3200 MHz అయితే ఉంటుంది. అండ్ 512GB NVMe SSD అయితే ఉంటుంది అనమాట. ఆల్ ఓవర్ అన్ని మోడల్స్ మనకి సేమ్ 512GB NVMe SSD అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎక్కడా కూడా మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ అప్గ్రేడేషన్ గురించి అయితే వీళ్ళు
ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఈవెన్ లాంచ్ ఈవెంట్లో కూడా అయితే వీళ్ళు ఎక్కడ మాట్లాడలేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఇవి అప్గ్రేడేషన్ ఆప్షన్ అయితే వీళ్ళు తీసుకురాలేదని అయితే అనిపిస్తుంది. సో ఇంతకుముందు ల్యాప్టాప్స్లో కూడా వీళ్ళు ఇదే చిన్న ప్రాబ్లం అయితే మనకి ఇచ్చారనమాట. ర్యామ్ అప్గ్రేడేషన్ కానీ మనకి మెమరీ అప్గ్రేడేషన్ కానీ వీళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు. సో అప్గ్రేడేషన్ ప్రొవైడ్ చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది. బట్ వీళ్ళు ల్యాప్టాప్స్ని వీలైనంత స్లిమ్గా తయారు చేయడం కోసం మనకి అప్గ్రేడ్ ఆప్షన్ అయితే తీసేసినట్లయితే తెలుస్తుంది. సో ఈ ల్యాప్టాప్స్ అన్ని కూడా మనకి వైఫై 6 సపోర్ట్ అయితే వస్తున్నాయి, బ్లూటూత్ 5.1 సపోర్ట్ అయితే ఉంటుంది. సో వైఫై 6 సపోర్ట్ ఉండడం వల్ల మనకి బెటర్ వైఫై రిసెప్షన్ అనేది ఉంటుంది. బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్స్ మనకి 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. సో ఇది మనకి టైప్ సి పోర్ట్తో వస్తుందన్నమాట. సో టైప్ సి పోర్ట్ ఉన్న ప్రతి డివైస్కి అయితే ఈ పర్టికులర్ ఛార్జర్తో ఛార్జ్ చేయొచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఈ ఛార్జర్తో ఛార్జ్ చేస్తే ఈ ల్యాప్టాప్స్ మనకి 50% కేవలం హాఫ్ అన్ అవర్లో ఛార్జ్ అవుతాయని చెప్తున్నారు. అండ్ మనకి బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకున్నట్లయితే Xiaomi క్లెయిమ్ చేస్తూనే చూసుకుంటే 12 గంటల పాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని అయితే చెప్తున్నారు. బట్ మనం అంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. మరి అరౌండ్ ఒక 7 to 8 అవర్స్ పాటు మేబీ బ్యాటరీ లైఫ్ అయితే మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ ల్యాప్టాప్స్ మనకి ఇక కీబోర్డ్ అండ్ టచ్ ప్యాడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి ఫుల్ లెంత్ కీబోర్డ్ అయితే వస్తుంది. టచ్ ప్యాడ్ చూసుకున్నట్లయితే మనకి వైట్ టచ్ ప్యాడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే బిగ్గర్ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకి కూడా పెద్ద ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇది మనకి బ్యాక్లైట్ కీబోర్డ్ అనమాట. 3 టైప్స్ ఆఫ్ మనకి ఆ బ్యాక్లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అయితే ఉంటుంది. సేమ్ పవర్ బటన్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అయితే ఎంబెడెడ్ అయితే చేస్తుంది. అండ్ ఇక సౌండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకి 2 2-watt స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. DTS:X సరౌండ్ సౌండ్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు 2 మైక్రోఫోన్స్ కూడా అయితే ఉంటాయి. మీరు ఆడియో కాల్స్ కానీ వీడియో కాల్స్ కానీ మాట్లాడుకోవడానికి. అండ్ 720p వెబ్ క్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో పోర్ట్స్ కూడా వీళ్ళు ఏది కూడా మిస్ చేయలేదన్నమాట. మనకి ఛార్జింగ్ టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. థండర్బోల్ట్ 4.0 పోర్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక వెల్కమ్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. రియల్మీని చూసి వీళ్ళు కూడా అయితే నేర్చుకున్నట్లున్నారు. మనకి ఇంకొకటి టైప్ సి USB 3.0 Gen 2 పోర్ట్ ఉంటుంది. అలాగే మనకి USB 2.0 Gen 1 పోర్ట్ ఉంటుంది. అండ్ HDMI పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. ఇథర్నెట్ పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. సో అంటే ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకి జెన్యూన్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. అండ్ విండోస్ 11కి కూడా ఫ్రీ అప్గ్రేడ్ ఇస్తామని అయితే Xiaomi అయితే చెప్తుంది. దీంతో పాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళు ఈ ల్యాప్టాప్స్ అన్నిటితో పాటు మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్టూడెంట్ ఎడిషన్ ఏదైతే 2019 స్టూడెంట్ ఎడిషన్ ఉంటుందో దాన్ని వీళ్ళు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. లైఫ్ టైం ఫ్రీ లైసెన్స్ కూడా అయితే ఉంటుంది. సో ఇది కూడా మనకు ఒక వెల్కమ్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. సేమ్ రియల్మీ కూడా మనకి వాళ్ళ ల్యాప్టాప్స్తో ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు Xiaomi కూడా అయితే ఇది ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. గైస్ మనకి మీ నోట్బుక్ అల్ట్రా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక మీ నోట్బుక్ ప్రోకి చూసుకున్నట్లయితే ప్రోకి అల్ట్రాకి పెద్ద చేంజెస్ అయితే ఏముండవు. సో మేజర్ చేంజెస్ చూసుకున్నట్లయితే మనకి డిస్ప్లే అండ్ మనకి బ్యాటరీ లైఫ్లో అయితే చేంజ్ ఉంటుందన్నమాట. సో మీ నోట్బుక్ ప్రో చూసుకుంటే మనకి 14-inch డిస్ప్లేతో అయితే వస్తుంది. సో మీ నోట్బుక్ అల్ట్రా మనకి 15.6-inch డిస్ప్లేతో అయితే వస్తుంటుంది. సో మనకి డిస్ప్లే సైజ్ తగ్గింది కాబట్టి మనకి రెజల్యూషన్ ఇవి కూడా అయితే చేంజ్ చేసేసారు. సో మీ నోట్బుక్ ప్రోలో మనకి 2.5K రిజల్యూషన్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది కూడా మనకి 16:10 ఆస్పెక్ట్ రేషియోతో అయితే వస్తూ ఉంటుంది. అండ్ మనకి ఇది కూడా 100% వైట్ కలర్ గ్యామెట్తో వస్తుంది. sRGB వైట్ కలర్ గ్యామెట్ ఉంటుంది. అండ్ 90 Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది అనమాట. సో జస్ట్ మీకు డిస్ప్లే ఏదైతే డిస్ప్లే సైజ్ ఉంటుందో అది తగ్గించేశారు. అండ్ డిస్ప్లే రెజల్యూషన్ కూడా మనకి 3.5K నుంచి 2.5K అయితే తగ్గించారనమాట. బట్ స్టిల్ ఇది కూడా మనకి ఒక మంచి డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. 2.5K అంటే మనకి ఫుల్ హెచ్డీ కన్నా 2 times బెటర్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఐ డోంట్ థింక్ ఈ బడ్జెట్ రేంజ్లో మీకు ఇలాంటి డిస్ప్లే కూడా అయితే మీరు చూడలేరు అనమాట. అండ్ దాంతోపాటు మనకి డిస్ప్లే సైజ్ తగ్గింది కాబట్టి మనకి థిక్నెస్ అండ్ వెయిట్ కూడా అయితే తగ్గిపోతుంది. సో ఈ ల్యాప్టాప్ థిక్నెస్ చూసుకున్నట్లయితే మనకి 17.3 mm థిక్నెస్తో వస్తుంది. అండ్ 1.4 kilograms వెయిట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఇంకా మనకి లైట్ వెయిట్ అండ్ మోర్ ప్రీమియం గా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా మనకి సేమ్ మెటల్ బిల్డ్ తో అయితే తీసుకొచ్చారు. అల్యూమినియం 6 బిల్డ్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో యూస్ చేసిన ప్రాసెసర్స్ కూడా మనకి సేమ్ అయితే యూస్ చేశారు. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా సేమ్ ఉంటుంది. పోర్ట్స్ కూడా అయితే సేమ్ ఉంటాయి. ఈవెన్ మనకి సాఫ్ట్వేర్ కూడా అయితే సేమ్ ఉంటుంది అనమాట. బట్ బ్యాటరీ లైఫ్ మనకి కొంచెం తగ్గుతుంది. ఇందులో యూస్ చేసిన బ్యాటరీ మనకి ఇంకొంచెం తక్కువ సైజ్ బ్యాటరీ అయితే యూస్ చేశారు. సో Xiaomi క్లెయిమ్ చేస్తున్న దాని ప్రకారం 11 hours పాటు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందని అయితే చెప్తున్నారు మీ నోట్బుక్ ప్రోకి. వీటి ప్రైజింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీ నోట్బుక్ అల్ట్రా మనకి మొత్తం 3 వేరియంట్స్లో అయితే తీసుకొచ్చారనమాట. సో ఫస్ట్ బేస్ వేరియంట్ చూసుకున్నట్లయితే మనకి i5 11th జనరేషన్ ప్రాసెసర్ ప్లస్ 8GB ర్యామ్తో అయితే వస్తుంది. సో దీని ప్రైజింగ్ చూసుకున్నట్లయితే 60,000 రూపాయలు పెట్టారు. అండ్ ఇంకొక మోడల్ మనకి i5 11th జనరేషన్ ప్లస్ 16GB ర్యామ్ మోడల్ ఉంటుంది. సో దీని ప్రైజింగ్ చూసుకుంటే 64,000 రూపాయలు పెట్టారు. అండ్ i7 16GB ర్యామ్ మోడల్ చూసుకుంటే 77,000 రూపాయలు పెట్టారు. మనకి మీ నోట్బుక్
నోట్బుక్ ప్రో చూసుకున్నట్లయితే ఆ బేస్ మోడల్ i5 8GB ర్యామ్తో వస్తుంది. సో దీని ప్రైసింగ్ చూసుకుంటే 57,000 రూపాయలు పెట్టారు. అలాగే మనకి ఆ i5 16GB ర్యామ్ మోడల్ చూసుకున్నట్లయితే 60,000 రూపాయలు పెట్టారు. అండ్ i7 16GB ర్యామ్ మోడల్ చూసుకుంటే 73,000 రూపాయలు పెట్టారు అనమాట. ల్యాప్టాప్స్ అన్నిటి మీద కూడా మనకి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ మీద వీళ్ళు డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని i7 మోడల్స్ మీద 4,500 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ i5 మోడల్స్ మీద చూసుకుంటే 3,500 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో ఈ డిస్కౌంట్ మనం ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఎఫెక్టివ్గా మనకి ఏదైతే మీ నోట్బుక్ అల్ట్రా బేస్ మోడల్ మనకి i5 8GB ర్యామ్ వర్షన్ చూసుకున్నట్లయితే కేవలం 55,500 రూపాయలకి అయితే వస్తుంది. అదే మనం ఇక i7 16GB ర్యామ్ మోడల్ చూసుకున్నట్లయితే 72,500కి అయితే వస్తుంది అనమాట. సో ఇది హ్యూజ్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఆ ప్రైస్ రేంజ్లో చూసుకున్నట్లయితే మాత్రం ఈ ల్యాప్టాప్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న స్పెసిఫికేషన్స్కి ప్రైస్ రేంజ్కి అసలు అన్మ్యాచబుల్ అని చెప్తాను. సో మనకి వేరే ఏ ల్యాప్టాప్ కూడా వీటికి దగ్గరకు కూడా అయితే రాదనమాట. సో అక్కడ మోస్ట్లీ కంపారిజన్ మనం చేయగలిగితే రీసెంట్గా లాంచ్ చేసిన రియల్మీ బుక్ స్లిమ్ అయితే వీటికి కాంపిటీషన్ అయితే రాగలదు. ఎందుకంటే స్పెక్ వైజ్ వాటిలో కూడా మనకి అద్భుతమైన స్పెసిఫికేషన్స్ అండ్ మంచి ప్రైజ్లో అయితే తీసుకొచ్చారనమాట. ఒకవేళ మీకు ఈ ఎంఐ నోట్బుక్ అల్ట్రా అండ్ రియల్మీ ఆ బుక్ స్లిమ్కి కనుక ఫుల్ కంపారిజన్ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో ఆ కంపారిజన్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సో ఈ ల్యాప్టాప్స్కి సంబంధించిన ఫస్ట్ సేల్ చూసుకున్నట్లయితే మనకి ఈ మంత్ 31st అయితే జరగబోతుంది. ఆగస్ట్ 31st అయితే మనకి ఫస్ట్ సేల్ అయితే ఉంటుంది. సో మనకి అమెజాన్ ఇంకా మీ.comలో అయితే మీరు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో అది మనకి మీ నోట్బుక్ అల్ట్రా అండ్ మీ నోట్బుక్ ప్రో గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుని నచ్చి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్.